నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. భారతదేశం ఒక లౌకికవాద దేశం, అంటే సెక్యులర్ కంట్రీ. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లోనే మత స్వాతంత్ర హక్కు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి హక్కు. సో భారతదేశంలో పుట్టినటువంటి ఏ ఒక్క సిటిజన్ అయినా సరే స్వేచ్ఛగా తనకి అనువుగా, తనకి అనుకూలంగా, లేదంటే తనకు నచ్చిన, తను నమ్మిన, తను విశ్వసించినటువంటి ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి విశ్వసించి వాళ్ళ పట్ల పూజలు కానీ, రిచువల్స్ కానీ, ప్రార్థనలు కానీ, ఆ మతానికి సంబంధించినటువంటి ఏ గ్రంథాన్నైనా సరే తను అనునయించవచ్చు. ఇది భారతదేశం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు కూడా. ఇందులో ఉన్నటువంటి ఈ లౌకికవాదం ఏదైతే ఈ సెక్యులరిజం అనేది ఉందో, ఈ సెక్యులరిజం అనేది కేవలం హిందువులకు మాత్రమే బలంగా పనిచేస్తూ ఉంటుంది. మిగతా మతస్థులు ఎవరికి కూడా ఇది బలంగా పనిచేస్తున్నట్టుగా మనకి ఎప్పుడు కూడా కనిపించదు అనమాట. ఎవరైతే అన్య మతస్థులు, అంటే పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఈ దేశానికి వచ్చినటువంటి సనాతనంగా ఉన్నటువంటి ఈ ధర్మాన్ని తొక్కిపెట్టి, ఈ ధర్మంలో ఉన్నటువంటి లోపాలని చక్కగా వాళ్ళు ఉపయోగించుకొని ఆ మతాలను వాళ్ళు ఇక్కడ ప్రాబల్యం పెంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. దానికి నేరస్తులు కూడా హిందువులే అని చెప్తానమాట. మన ఆంధ్రప్రదేశ్లోనూ చూసుకుందాం. అంటే రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి ఎవరైతే హిందువులో, లేదంటే ముస్లింలా, క్రైస్తవుల్లో చూసుకుంటే, ఇందులో హిందువులు వీళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం, వీళ్ళ యొక్క రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, వీళ్ళ రాజకీయంగా ఏదో ఒక పార్టీ జెండా మోయాలి కాబట్టి ఏదో ఒక పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీల్లో ఉంటూ స్వయంగా ఈ హిందువులనే ఆ హిందువులు తిడతారనమాట. దానికి ఉదాహరణ అన్నా లెజ్నేవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు భార్య. ఆవిడ రష్యన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. సో ఆవిడ తన భర్త ఆచరించేటటువంటి ఈ యొక్క హైందవ ధర్మాన్ని ఆవిడ గౌరవిస్తూ వస్తుంది. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు ఎవరైతే శంకర్ ఉన్నారో, ఆయనకి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగితే ఆయన మృత్యుంజయుడిగా బయటకు వచ్చారు. చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగారు. సురక్షితంగా బయటకు వచ్చామని చెప్పి మమ్మల్ని కాపాడినందుకు గాను మీకు తలనేలేస్తాం భగవంతుడా, వెంకటేశ్వరుడా అని చెప్పేసేసి సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తన కుమారుడి పేరు మీద అన్నప్రసాద కేంద్రానికి విరాళం ఇవ్వడమే కాకుండా, సో యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా ఆవిడ, నేను సంపూర్ణంగా ఇక్కడ భగవంతుని విశ్వసిస్తున్నాను, నన్ను గుడిలోకి భగవంతుని దర్శనం చేసుకోవడానికి నన్ను అనుమతించండి అని చెప్పి అక్కడ సంతకం చేసి రిజిస్టర్లో ఆవిడ డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకొని ఆవిడ తలనీలాలు అర్పించడం కూడా జరిగింది. అయితే దీన్ని, ఈ యొక్క అంశాన్ని కూడా రాజకీయం చేసి అబ్బాయి మీద, వాళ్ళ పిల్లల మీద, లేదంటే ఆవిడ మీద నానా రకాలైన దుర్భాషలాడినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు చూసాం. ఇది ఎంత దారుణమైన విషయం అంటే హిందువులే మళ్ళీ దీనికి. ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిన్న మొన్నటి వరకు తిరుపతిలో ఉన్నటువంటి, తిరుమలలో ఉన్నటువంటి గోశాలలో ప్రమాదవశాత్తు కొన్ని గోవులు మరణిస్తున్నాయని చెప్పి వాళ్ళు నానా యాగి చేసి ఎప్పుడో ఉన్నటువంటి ఒక డేటాను తీసుకొచ్చి మీదనేసి, ఇదిగో మీరు గోశాలను సరిగ్గా పరిరక్షించలేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ పార్టీకి అధినేత ఎవరండి? ఒక క్రిస్టియన్, ప్రాక్టీస్డ్ క్రిస్టియన్ అండి, జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ నేను క్రిస్టియన్ మతానికో, క్రిస్టియానిటీని ఆచరించే వాళ్ళకో, లేదంటే హిందువులకు అనుకూలమో, లేకపోతే ముస్లిమ్స్కి ఆచరించిన వాళ్ళకి వ్యతిరేకమో, లేకపోతే మన సిక్కులకు వ్యతిరేకమో కాదు. కాకపోతే ఇక్కడ జరిగేటటువంటి ఒక ట్రెండ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు పరీక్షించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్, ఆ ఇంటి మీద ఒక యేసుక్రీస్తు శిలువ ఉంటుంది హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో. వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ 4 ఫాదర్స్ అందరూ కూడా క్రిస్టియానిటీని నమ్ముకొని బాప్తిస్తం తీసుకున్నటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా మత సామరస్యం వెల్లివిరిసిందనేది మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే స్వయంగా ఆయన ఒక సెట్ వేసి, తాడేపల్లిలో ఒక సెట్ వేసుకుని సంక్రాంతి సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఏమేమి జరిగాయో కూడా మన అందరికీ చూసాం. రామతీర్థం విషయం అయితేనేమి,
లేదంటే అంతర్వేద రథం అయితేనేమి, ఇంకా చాలా విషయాలన్నీ మనం చూసాం. కానీ ఇవన్నీ కూడా చూసినా సరే మనం గుడ్డి వాళ్ళం. ఎందుకంటే మనం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఓ పార్టీ కావాలి కాబట్టి నువ్వు ఆలోచించిందంటే నీ కోసమే. కానీ నీ తరతరాలు కూడా ఏ విధంగా నువ్వు నమ్ముకున్నటువంటి ధర్మం నిర్మూలనకే ఈ యొక్క పార్టీలు పనిచేస్తున్నాయి అనేది గ్రహించలేకపోతున్నాం అనమాట. తిరుమలకి భక్తులు రాకుండా కంట్రోల్ చేసి ఏ విధంగా నానా హంగామా చేసి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీని తగ్గించి అక్కడ ఉన్నటువంటి వసతులను కంట్రోల్ చేసినటువంటి అంటే పూర్తి కమర్షియల్గా ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్లో డబ్బులు ఏమై అనేది సరిగ్గా చూపించకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు గోశాలమే ప్రేమ వచ్చిందని పూర్తిగా బీజేపీ పార్టీతో కలిపి ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి కూటమైనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం గోశాలను తక్కువ చేసిందంట. క్రితంలో కరుణాకర్ రెడ్డి గారని అక్కడ తిరుపతికి ఎమ్మెల్యేగా చేసినటువంటి టీటీడీకి చైర్మన్గా చేసినటువంటి ఒక అన్యమతస్థుడు అని అంటారు, కొందరు ఆయన నాస్తికుడు అంటారు. సో ఇన్ని కోణాలు డైమెన్షన్స్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి వీళ్ళందరూ కూడా నానా హంగామా చేస్తుంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రూపంలో మనకి ప్రమాదాలు వస్తున్నాయో చూడండి. అంటే మన కంటితో మనల్నే పొడిపించే విధానాలు అన్నమాట. హైందవ హక్కులను కాపాడడానికి ముందు ఉండేటటువంటి బీజేపీ పార్టీతో కలిపి ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ కలిసి గోశాలను నిర్లక్ష్యం చేస్తాయా? నువ్వేమోని గొప్పగా చేసావా? దాన్ని ఇదే పార్టీలో ఉన్న హిందువులు బలపరచడమా? బలపరుస్తూ మా జగన్మోహన్ రెడ్డి బాగా చేశారన్నో ఇక్కడ ఉన్నటువంటి హిందువులు హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా మా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పి బలంగా ఒక్కి నొక్కాలించి ఈరోజు దానికోసం ఒక దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చినటువంటి బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో వీళ్ళు తక్కువ చేశారా? మీకు మనస్సాక్షి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కేడర్కి? కాబట్టి ఇంకా హిందూ మతంలో ఉన్నటువంటి హిందూ విశ్వాసులు వీళ్ళు మతాన్ని ఎక్కడ నమ్ముతున్నట్టు? వీళ్ళు విపక్షంగా ఉన్నప్పుడు విపక్షాలు వేరే అంశాలమే మాట్లాడితే బాగానే ఉంటాయి. కానీ ఆయన క్లియర్గా క్రిస్మస్కి పులివెందులో దొరుకుతాడని అందరికీ తెలుసు. ఆయన సంక్రాంతికి వెళ్ళడు కదా పులివెందుల, మన అందరూ సంక్రాంతి చేసుకుంటాం ఆయా ఊర్లలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మసే చేసుకుంటాడు ఆయన. దీన్ని తప్పు పట్టట్లేదు. మరంత బ్లెండర్ క్రిస్టియన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల మీద ప్రేమ వచ్చి ఈ విషయాలను క్వశ్చన్ చేస్తున్నాడంటే దాన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, హిందూ మతాన్ని విశ్వసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిపి దీన్ని బలపరచడం అంటే మీరందరూ ఆలోచించాలి. స్టాలిన్ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, అయినా సరే ఆయన ఓట్లేస్తాం హిందువులు. అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూడండి, శూర్పణఖలా తయారైంది మమతా బెనర్జీ. ఆ వక్ఫ్ బోర్డు బిల్లు వస్తే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిదిద్ది మంచిగా బిల్లు చేసిస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులందరినీ కూడా ముస్లిం సమాజ వర్గాన్ని రెచ్చగొట్టి అక్కడ హిందువులమే పంపించినట్టుగా చేస్తుంది. అది ఎంత దారుణం అంటే ముర్షిదాబాద్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో చాలా తక్కువ, అంటే ఇండియాలోనే ఉంది, ఆ ఊరు ఎక్కడో లేదు. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ ఎల్స్. మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ఊరిలో అక్కడ హిందూ పాపులేషన్ మైనారిటీగా ఉంది. ఆ మైనారిటీగా ఉంటే ఇప్పుడు అక్కడ కనీసం ఒక 500 మంది అక్కడి నుంచి పారిపోయి వేరే దగ్గర తలదాచుకోవడానికి పోదాం అనుకుంటున్నారు ఆస్తులు వదిలేసి. అక్కడి వరకు ఎందుకు? మన ఓల్డ్ సిటీలో ఎంతమంది హిందువులు వదిలేసే మూసి యువతలకు వచ్చారో మీకు తెలుసా? అంటే ప్రమాదం పొంచి ఉంది హిందువులకి. ఆ హిందువులకు ప్రమాదం వేరే మతస్థుల నుంచి లేదు, హిందువులకు ప్రమాదం హిందువుల నుంచే ఉంది. బంగ్లాదేశ్ చూసాం, పాకిస్తాన్ చూసాం, కాశ్మీర్ చూసాం, ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది. రేపు పొద్దున మన దగ్గర కూడా రావచ్చు కదా ఈ ప్రమాదం. స్వధర్మాన్ని ఎప్పుడైతే విడనాడి నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు ఆ కార్యక్రమాలన్నీ? మీ సరదాల కోసం, మీ ఆనందం కోసం ఆ దేవుణ్ణి అడ్డుపెట్టుకొని చేసి తప్పించి వేరే మతస్థుల్లో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ చిత్తశుద్ధి కానీ హైందవ ధర్మంలో ఉన్నటువంటి చాలామంది యువతకి ఇది పట్టట్లేదు. ఇది పట్టనంత కాలం ఈ జనరేషన్ వరకు వెళ్ళిపోద్ది. నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటనేది ఆ ముర్షిదాబాదు ఇవే ఉదాహరణ. హిందువులు మాత్రం చెల్లా చెదురుగా వీళ్ళకి ఆయా పార్టీలో చిన్న చిన్న పదవులు కావాలి, ఆ పదవుల కోసం ఆలోచించడమే తప్పితే విశాలమైన భావాలు కానీ విశాలమైన దృక్పథం కానీ హిందూ మతం మీద హిందూ ధర్మాల మీద అచంచలమైన విశ్వాసం కానీ భక్తి కానీ వీళ్ళకు ఉన్నట్టు నాకు ఎక్కడా కనిపించదు.
వీళ్ళకు ఉన్నటువంటి అపరిపక్వమైనటువంటి, అంటే మేము మెజారిటీగా ఉన్నామని చెప్పేసి అనుకోవచ్చు. ఒకరోజు మీరు మైనారిటీ అయినప్పుడు మీరు కాకపోవచ్చు, మీ కొడుకులో మీ పిల్లల్లో వాళ్ళ పిల్లలో మైనారిటీ అయినప్పుడు ఈ బాధ తెలుస్తుంది అనమాట. అంటే కాలక్రమేణా అంతరించిపోయే స్థితిలాగా మన హైందవ ధర్మం వస్తుందంటే దానికి ప్రధానమైన కారణం హిందువుల్లో ఉన్నటువంటి అనైక్యత, హిందుత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాని ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి భక్తి అనే ముసుగు ఉన్నటువంటి ఈ యొక్క హైందవ ధర్మ విశ్వాసకులు అన్నమాట. కాబట్టి ఈ యొక్క దయనీయ స్థితి రానున్న రోజుల్లో రాబోతుందని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి హిందువులో ఉన్న అనైక్యత మాత్రమే హిందువులు ఈరోజు ప్రతి ఒక్కరికి లోకుగా కనిపించడానికి ప్రధాన కారణం అయిందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.